కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనుంది. SIBP ఆమోదించిన 182,162 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ పెట్టుబడులతో 2,63,411 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో BPCL భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఆమోదం తెలపనుందని కేబినెట్. ఈ రిఫైనరీ ఏర్పాటుతో 2,400 మందికి ఉపాధి లభించనుంది. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 5 బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ H2 అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లు నిర్మించనున్నారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 88,747 కోట్ల ఆదాయం రానుంది. 2029లోగా ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కానుంది. ఇక విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో TCS 80 కోట్ల ఇన్వెస్ట్మెంట్కు ఆమోదం తెలుపనుంది. TCS పెట్టుబడులతో 2,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. TCS ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఇవాళ ఆమోదం తెలుపనుంది. ఇక శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ 3-వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల కోసం 1,046 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అంతేకాదు అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పెట్టే 1,174 కోట్ల పెట్టుబడులకు కూడా మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది. అలానే ఏపీలో కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన పూర్తి కావడంతో పారిశ్రామికంగా దూకుడు పెంచుతోంది. క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి భారీగా కంపెనీలు రానున్నాయి. కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీలో 83,000 కోట్ల పెట్టుబడులతో వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నాయి. వీటికి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు. దీంతో క్లీన్ ఎనర్జీ రంగంలోనే 2,50,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి.